చాలా బాగుందమ్మా. అచ్చం మిల్కా సింగ్ లాగా ఉన్నావు. ఆ సింగ్ ఎవడో నాకు తెలియదు కానీ ఈ గెడ్డ మిసలి గుచ్చుకొని చచ్చిపోతున్నాను. ఊడిపోతుందమ్మా. నందుకోసమేగా ఈ వేషం. కాసేపే. మావయ్య అదిగో నందు. ఎందుకు సార్ తోసుకుంటూ వస్తున్నారు? ఏం చేయమంటావయ్యా, వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. ఇక దీనికి పెట్రోల్ ఎక్కడ పోయాను? పోనీ కాలేజీకి నడిచొద్దామా అంటే స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నలుగురిని నడిపించాల్సిన మీరే ఇలా నడుచుకుంటూ రావడం బాలేదు సార్. ఓ పని చేయండి, ఈ 1000 రూపాయలు ఉంచండి. అబ్బా, కాదు సార్, జీతం. జీతమా? అవును సార్. నా చెల్లెలు సివిక్స్ లో వీక్ గా ఉంది. మీరు ట్యూషన్ చెప్పండి, నెల నెల మీ పెట్రోల్ ఖర్చులకు 1000 రూపాయలు నేనే ఇస్తాను. మనిషిని చూసి మనసును అంచనా వేయటం కష్టమయ్యా. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. సార్, ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును దూరం చేస్తే ప్రతి మనిషి మనసుకు దగ్గరవుతాడు సార్. వివేక్, నీలో వివేకం చాలా ఉందయ్యా. రండి సార్. అమ్మాయి, నీ సెలక్షన్ సూపర్ అమ్మా. నందులో హీరోయిజమే కాదు, మంచి క్యారెక్టర్ కూడా ఉంది. అప్పుడే ఏం చేస్తావు మామయ్య? ముందు ముందు నా నందు గురించి ఇంకా తెలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు? ఫాలో హిమ్. క్యాచ్. అగో, బంతిని సరిగా పట్టుకొని జంప్ చేసి వెయ్యాలి. ఓకే, కమాన్ వెయ్. ఏయ్, వాట్ ఇస్ దిస్? ఏయ్, ఏంటా వేయడం? ఎవరితో లేచిపోయినట్లు అలాగేస్తే బాలు పడదు, నువ్వు కిందకు జారి పడతావు. నిన్ను నడుము పట్టుకొని జంప్ చేస్తాను, వేసేయి. ఏయ్, సిగ్గుపడుతున్నావా? సాయంత్రం సింగిల్ గా వచ్చేయి. ఆ ప్రాక్టీస్ తో పాటు జంపింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తా. అరే ట్యూన్ గడివి ప్లే గ్రౌండ్ లో నీకు పనేట్రా? ప్లే గ్రౌండ్ ని, పీడీ అన్న బ్యాక్ గ్రౌండ్ ని అడ్డం పెట్టుకుని రొమాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇది ప్యూన్ ఉద్యోగం కదమ్మా, పీడీ ఉద్యోగం. పీడీ ఇది ఇలాగే ఉంటది. పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్. ఫిజిక్ ని చూసి డర్టీగా బిహేవ్ చేయడం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గడివి నీకు స్పోర్ట్స్ గురించి ఏం తెలుసురా? స్పోర్ట్. ఎస్ అంటే సిన్సియారిటీ, పి అంటే ప్రాక్టీస్, ఓ అంటే ఒబీడియంట్, ఆర్ అంటే రెస్పెక్ట్, టీ అంటే టీమ్ వర్క్. ఇది స్పోర్ట్స్ అంటే. చా, డైలాగ్ కొట్టినంత ఈజీ కదమ్మా గేమ్స్ ఆడడం అంటే. నీలాంటి వాళ్ళ వల్లేరా గేమ్స్ డెవలప్ అవ్వలేకపోతున్నాయి. ఆడపిల్లలు గ్రౌండ్ కు రావడానికి భయపడుతున్నారు. నన్నే తిడతావరా? రేపే నేను కాలేజ్ లోంచి సస్పెండ్ చేస్తా. ఎప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అతన్ని కాదు నేను. ఎవరమ్మా మీరు కోన్ కిస్కాగల నన్ను సస్పెండ్? గుర్తుపట్టావా? సార్ మీరా? దిస్ మూమెంట్ యు ఆర్ సస్పెండెడ్ అండ్ హి ఇస్ అపాయింటెడ్ యాజ్ పీడీ. పేరు సస్పెండ్ చేసేదంటే నేనే రిజైన్ చేస్తా. ఏయ్, నేను లేకుండా ఈ కాలేజీలో ఛాంపియన్షిప్ ఎలా వస్తుందో నేను చూస్తా. చూడడానికి నువ్వుంటే కదా. ప్లీజ్ గెట్ లాస్ట్. గుడ్ బై. ఫార్ అ బ్యాడ్ బాయ్. గెట్ అవుట్. ఏం నటించారు సార్, మీ నటనకు హ్యాట్స్ ఆఫ్. మీరే గనక సినిమాలోకి వెళ్తే నందులు మీ వెంట నడిచొస్తాయి. అంకుల్, నాకు నందులు అక్కర్లేదు. ఈ నందు నీ టాలెంట్ ముందు ఎవడైనా ఫ్లాట్ అయిపోవచ్చిందేనయ్యా. అందుకే నిన్ను ఈ కాలేజీలో పీడీగా అపాయింట్ చేశాను. స్టాఫ్, ఈ రోజు మన కాలేజ్ కి కొత్త పీడీ అపాయింట్ అయ్యాడు. పీడీ కాదమ్మా, బీడీ. పీడీ ఏదన్నా పిడి. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్? ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, ప్యూన్ నుంచి పీడీగా ప్రమోట్ అయ్యి వచ్చాడు. మిస్టర్ వివేక్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. అరే వివేక్, నువ్వా? నాకు ముందర నుంచే తెలుసాయా ఎప్పటికైనా నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావని. ఎందుకంటే నీలో ఆ ఎమోషన్ ఉన్నది. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ పీడీ. ఎక్స్క్యూజ్ మీ. yes పీడీ కాదు, పీడీ. ఆల్ ది బెస్ట్ మిస్టర్ పీడీ. అన్నా, భలే వాయిస్తున్నావన్నా. ఇదంతా ప్యూన్ గాడి వల్ల జరిగిందన్నా. వాడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడన్నా. స్టూడెంట్స్ అందరినీ హిప్నాటిజం చేస్తున్నాడన్నా. వాడు హిప్నాటైజ్ చేస్తే నువ్వు జిమ్మిక్ చేయాలా? వాడు మ్యాజిక్ చేస్తే లాజిక్ తో లాక్ చేయాలి జిమ్మి. వాడు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫిక్సింగ్ చేయించాలా? అయితే ఈ రోజు నుంచి వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతానన్నా. 2 కళ్ళేసుంచు. కమాన్ పంచ్. నీ కళ్ళకు కానీ, నీ మనసుకు కానీ, నీ ఊహకు కానీ గుడ్ 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 కనిపించాల్సింది, స్పృశించాల్సింది, ఊహించాల్సింది విజయం. కమాన్ పంచ్ పంచ్. కమాన్ పంచ్ 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 పంచ్. ధీరాజ్, ధీరాజ్, వాట్ హ్యాపెండ్?
సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నో కాన్సంట్రేషన్ లేదు. కాలేజ్ అంటే కాలు జారే వయసు నాకు తెలుసు. నువ్వు ప్రేమలో పడ్డావు. నో సార్. ఎస్, నువ్వు ప్రేమలో పడ్డావు. గెడప్ గెడప్ అయితే గెడప్. సారీ సార్. సారీ? వై సారీ? వాట్ సారీ? లుక్ ధీరజ్, కోపం, దుఃఖం, ఆలోచన, ఆనందం, ఆవేశం, ప్రేమ ఇవన్నీ మనిషిలో ఉండే సహజ గుణాలు. జీవితంలో ప్రేమ ఒక భాగమే, కానీ జీవితమే ప్రేమ కాకూడదు. ఎవరా అమ్మాయి? ప్రేమ కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను సార్. హ్మ్? ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం కాదు. ప్రేమ కోసం మరణాన్ని కూడా ఎదిరించడం. గాట్ ఇట్? లక్ష్యం ముందు లవ్ తరువాత, గమ్యం ముందు గతం తరువాత, విజయం ముందు విరహానికి వీడ్కోలింది. ఎవడొడ్డొచ్చినా సరే ఎదిరించి స్వాతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను, స్వాతిని నీ సొంతం చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. ఈ వివేక్ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా మాట తప్పడు. బట్ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని మాటివ్వు. సార్ గుడ్. ఆల్ ద బెస్ట్. సార్. ఏందమ్మా స్వాతి, ఎంత లేట్ అయింది? డాడీ అది స్పెషల్ క్లాసా? స్పెషల్ క్లాసే డాడీ. క్లాస్ మిస్ అయినా పర్లేదమ్మా, స్పెషల్ క్లాస్ మాత్రం మిస్ అవ్వకు. ఎందుకంటే స్పెషల్ గా చెప్తారు కదా. ఏంట్రా బాబీ, ఎవరి కోసం వెయిటింగ్? మన స్వాతి ధీరజల ప్రేమ విషయం స్వాతి వాళ్ళ నాన్నకు తెలిసిపోయిందట. స్వాతి కాలేజీకి వస్తున్నా లేదని అందరూ వెయిటింగ్. సాగించు సాగించు పోరాటం సాగించు, సాధించు సాధించు లక్ష్యాన్ని సాధించు. బోరిమి నీకుంటే భరించి వస్తుంది ఒలింపిక్స్ నుంచే ఆహ్వానమే. వెనుకంజ వెయ్యొద్దు సోదరా, ఎలుగెత్తి మన కీర్తి చాటరా. ప్రతిఘటనలెదురు పడవచ్చు, ప్రత్యర్థి దెబ్బతీయచ్చు, ప్రయత్నించి ఫలితాన్నే పొందరా. రాతోడులా అడుగైరా, రజతాన్ని బంధం చేయరా, విను వీధిలో త్రివర్ణాన్నెగరైరా. మాటలో ముద్దు, జయం మరచిపోవద్దు, విశ్వంలో విజేతవై నిలవాలిరా. క్రీడల్ని నువ్వు ప్రేమించు, విజయాన్ని ముందుంచు, మా అందరి ప్రేమ నీకుంటుందిరా. సాగించు సాగించు పోరాటం సాగించు, సాధించు సాధించు లక్ష్యాన్ని సాధించు. తం తరుణం 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 తరుణం.
శ్వాసే ఆగిపోతున్నా ధ్యాసే ఆగరాదన్నా పథకానికి పరిగెత్తే ఈ పోరులో మనలో ఉంటే కర్తవ్యం మరణాన్నైనా గెలవచ్చు ఆ మెడలే నీ మెడలో మెరవాలిరా సాగించు సాగించు పోరాటం సాగించు సాధించు సాధించు లక్ష్యాన్ని సాధించు లేకుంటే వరించి వస్తుంది ఒలింపిక్స్ నుంచే ఆహ్వానమే వెనుకంజ వెయ్యొద్దు సోదరా ఎలుగెత్తి మన కీర్తి చాటరా Come on, Dheeraj. Come on, block, 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 punch. ఫ్రెండ్స్, ఈ రోజు నిజంగా మన కాలేజ్ ఆల్ రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిందంటే దానికి కారణం ధీరజ్. ఖచ్చితంగా కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని ధీరజ్ నాకు ప్రామిస్ చేసి తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. నేను తనకు ప్రామిస్ చేశాను సార్. ఏంటది? ఆ ప్రామిస్ ఏమిటో రేపు జెండా వందనం అయిన తర్వాత నేనే అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు చెప్పాలి. అంతవరకు సస్పెన్స్. ఓకే ఓకే ధీరజ్. నేను మీ కాలేజీలో ఫుల్ టైం చదువుకున్నాను. మీరు కట్టించిన ఈ దేవాలయంలో పార్ట్ టైం పూజారిగా పనిచేస్తున్నాను. మా దేవుడు మీరేనండి. కాదంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. అదంతా నీ విజ్ఞత. హారతి తీసుకోండి.